హాయ్ అండి, ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ మామిడికాయ నిల్వ పచ్చడి. నేనైతే 30 కాయలు తీసుకున్నానండి. ఈ కాయలన్నింటినీ కూడా శుభ్రంగా కడిగేసుకుని పైన ఉన్న తొక్కను మొత్తం చెక్కేసుకుని పక్కన పెట్టేసుకుని ముక్కలు చేసేసుకున్నానండి. ఇవన్నీ కూడా ఒక ప్లాస్టిక్ టబ్ తీసుకున్నానండి. ఆ ప్లాస్టిక్ టబ్లో ఈ ముక్కలన్నింటినీ కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ దీని మీద కళ్ళుప్పు వేసుకోవాలండి. కళ్ళుప్పు వేసుకుంటున్నానండి నేను. కళ్ళుప్పు వేసుకోవాలండి. ఉప్పు వాటర్ మొత్తంగా దిగుతుందండి. ఇది పచ్చట్లోకి చాలా ఉపయోగకరమండి. ఇది ఈ ఉప్పు మొత్తం ఇందులో వేసేసుకోనండి. చూడండి, ఈ ముక్కలన్నింటినీ కూడా కొంచెం కొంచెంగా వేసేసుకొని టబ్బు మొత్తం నిలబెట్టేసుకున్నాను. ఒక రోజు మొత్తం ఇలా నిలవ ఉండిపోవాలండి. ఈ ముక్కలు నానిపోతాయండి. మరుసటి రోజు ఉదయాన్నే ఇలా కొంచెం కొంచెం ముక్కలన్నింటినీ పక్కన పెట్టేసుకోవాలండి. వాటర్ నుంచి ముక్కలను వేరు చేసుకోవాలండి. ఇలా వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా వాటర్ లేకుండా ఇలా నీట్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. వాటిని కూడా ఒక డబ్బాలో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, వాటర్ వస్తుంది ఇందులోంచి. కొంచెం కూడా వాటర్ ఉండకూడదండి ముక్కల్లోనే. ఇలా వేరు చేసేసుకోవాలండి. ఈ వాటర్ని కూడా ఇలా వేరు చేసుకుని డబ్బాలో వేసేసుకోవాలి. ఈ రెండింటిని కూడా ఎండలో ఆరబెట్టేసుకోవాలండి. ఈ ముక్కలన్నింటినీ కూడా ఈ ఓటనే కూడా ఎండలో ఆరబెట్టేసుకోవాలండి. ఇవి ఎండలో 2-3 రోజులు ఎండితే చాలా బాగుంటాయండి. ఇవి కొద్దిగా కూడా పచ్చి ఉండకూడదండి, గుర్తుపెట్టుకోండి. కొంచెం కూడా పచ్చి లేకుండా 3 రోజులు కానీ 2 రోజులు కానీ ఆరబెట్టేసుకొని ఇవి బాగా ఎండిపోవాలండి. ముక్కలన్నీ కూడా ఇలా వస్తాయండి ఎండిన ముక్కలు. చూడండి, ఆ వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ మొత్తం ఇలా వడదేవుకుంటూ ఇలా వడకట్టుకుంటూ దీని నిండా వేసేసుకోవాలండి. వాటర్ మొత్తాన్ని వాటర్ కొంచెం కూడా ఉంచకూడదండి. మొత్తం వాటర్ అంతా ఇలా ముక్కలన్నింటికి పట్టించేసుకోవాలి. ఈ ముక్కలన్నింటినీ పట్టించేసుకోవాలండి. ఈ వాటర్ బాగా ఈ ముక్కలు పీల్చేసుకుంటాయండి దగ్గరికి. ఇలా కలుపుకోవాలండి. చూడండి, వర్షాకాలంలో చాలా మంచిదండి, బాగుంటుందండి నిల్వ పచ్చడి. ఇది వర్షాకాలం వచ్చేంతటప్పటికి మన రైతులో కూడా బాగుంటుందండి మనకి. చూడండి, ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 కిలో బెల్లాన్ని వేసుకోవాలండి. బెల్లం మునిగేంత వరకు కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా మరిగితే సరిపోతుందండి. 50 గ్రాములు ఆవాలు, మెంతులు, వెల్లుల్లి రెమ్మలు అన్నీ, 1 కిలో వేరుశనగ పిక్కలు నూనె తీసుకోవాలి. 1/2 కిలో పచ్చికారం ప్యాకెట్ తీసుకోవాలి. చూడండి, 50 గ్రాములు ఆవాలని కూడా నేను ఇందులో మెంతులు ఆవాలు కూడా కొద్దిగా నూనె వేసుకొని అందులో వేపేసుకుంటున్నానండి. ఇవి పోపు కింద. బెల్లం కూడా పక్కనే మరుగుతుందండి. 2 పనులు ఒకేసారి అయిపోతాయని నేను ఇలా తయారు చేసుకుంటున్నానండి. మీరు ఇలాగా బెల్లం కరిగితే సరిపోతుందండి, పాకంలాగా ఏమీ అవసరం లేదు. చూడండి, పోపు తయారైపోయింది, బెల్లం పాకం కూడా రెడీ అయిపోయిందండి. ఇంక పచ్చడి కలుపుకోవడమే తరువాయండి. చూడండి, ఇలా ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాను నేనైతే. ఈ పోపు కూడా రెడీ చేసుకున్నాం కదా, ఇందులో ఈ ముక్కలన్నింటినీ వాటర్ పట్టించుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, దానిలో ఇలా ఉంటుందండి. పట్టించేసుకున్న తర్వాత వాటర్ పట్టించుకున్న తర్వాత ఇలా ఉంటాయి. దీనిలో వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసుకోవాలి. దీనిలో వెల్లుల్లి రెమ్మలు చాలా బాగుంటాయండి. నూనెలో బాగా నానిన తర్వాత తింటే చాలా బాగుంటాయండి ఇవి. దీనిలోనే కారం కూడా వేసుకోవాలండి. నాకైతే 1/2 కిలో పట్టిందండి కారం. మీరు ఎక్కువ తినాలి అనుకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చండి. ఈ కారం వెల్లుల్లి రెమ్మలకి ముక్కలకి పట్టించేసుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. ముక్కలు విడివిడిగా రాకుండా కొంచెం కొంచెంగా కలిపేసుకోండి అంతానే. చూడండి, ఇలా ముద్దలా కలిపేసుకున్నాను కదండి. మనం ముందు వేసుకున్న వాటర్తోనండి పచ్చడి అంతా కూడా నిల్వ ఉంటుందండి. నూనె వేసుకోవడాన్ని బట్టి ఉంటుందండి పచ్చడి అంతా కూడా. చూడండి, 1 కిలో నూనె నేను వేసేసుకున్నానండి. నూనె ఎక్కువ ఉంటేనే పచ్చడి పాడవకుండా ఉంటుందండి. నిల్వ పచ్చడి కదా ఇది, అందుకని నేను నూనె ఎక్కువగానే వేసుకున్నానండి. ఈ పిక్కలో వేరుశనగ నూనె మాత్రమే వాడాలండి. పిక్కల నూనె అంటామండి. చూడండి, ఇలా నూనె మొత్తం వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను, నానబెట్టేసుకున్నాను నేనైతే. ముందుగా వేయించుకున్న పోపు, ఆవాలు, మెంతులు ఇలా చల్లార్చుకుని పక్కన పెట్టుకున్నాం కదా, దీని అంతటినీ కూడా ఇందులో వేసేసుకోవాలి.
చూడండి ఇదంతా కూడా ముద్దలాగా అయిపోయింది, కలిపేసుకుంటున్నాను నేనైతే. ఇవన్నీ కూడా ఈ నూనెలోనే ముక్కల్లో నానుతూ ఉంటాయండి బాగానే. ముందుగా పాకం తీసుకుని పెట్టుకున్నాం కదా, ఇదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి, బెల్లం పాకం కూడా.